భారతదేశంలో ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్యభూమిలో ఈ దేవభూమిలో ఈ ఋషి భూమిలో ఈ తపోభూమిలో హిందూగా జన్మించిన నేను హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ మాతాకి భారత్ మాతాకి. నాన్న ఇదొక్క నియమం పాటించండి. అలాగే మనం తినేటప్పుడు కొనేటప్పుడు వినేటప్పుడు జాగరూకత కలిగి ఉండండి. మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి. ఈ ప్రపంచంలో హిందువులకు ఉన్నది ఇది ఒక్క దేశమే. దీన్ని ముక్కలు చేయడం కోసం ఎడారి మతాలు ఇద్దరు కూడా చాలా కష్టపడుతున్నారు. మన ఊళ్ళల్లోకి మత మార్పిడి చేయడానికి, మన మతం మారమని అడుక్కోవడానికి ఒక జాతి వస్తుంది. ఆ వచ్చినప్పుడు మీకు పేపర్ ఇచ్చాడు, ఆ పేపర్లో క్వశ్చన్లు ఉంటాయి, ప్రశ్నించండి. వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. ప్లాస్టిక్ సామాన్లతో గొడవ పెట్టుకుంటావా? స్టీల్ సామాన్లతో గొడవ పెట్టుకుంటావా? పెట్టుకోం కదా. అలాగే పాపులమో మేమో అని ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. అవునరా మీరు పాపిస్తేదోలో ఇంత పుణ్యభూమిలో పుట్టి పాపులు అంటారు ఏంటిరా మీరు? శివాజీ పుట్టిన నేలలో పుట్టాం, సంభాజీ పుట్టిన నేలలో పుట్టాం, చాకల ఐలం పుట్టిన నేలలో పుట్టాం, భద్రాచల రామదాసు పుట్టిన నేలలో పుట్టాము, భద్రకాళి ఉన్న నేలలో పుట్టాము, రాముడు ఉన్న నేలలో పుట్టాము, పోతన గారు పుట్టిన నేలలో పుట్టాము. ఇంత గొప్ప నేలలో పుట్టి పాపులు అంటారంటే పాపిస్తేదవా అని వాడికి ఈ నేల గొప్పతనం, ఈ దేశం యొక్క గొప్పతనం చెప్పండి. గొడవ పెట్టుకోకండి. వాడు కూడా మనకే పుట్టాడు, కాకపోతే మైండ్ దొబ్బడం వలన వాడు గొర్రె కింద మారిపోయాడు. వాడిని మళ్ళీ మనిషి కింద మార్చవలసిన బాధ్యత మనదే. మన పక్కింటి వాడు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. కాబట్టి మతం మారాడంటే వాడు దేశానికి వ్యతిరేక అవుతాడు, ద్రోహి అవుతాడు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా. కాబట్టి హిందువుల ఐక్యతే దేశానికి ప్రపంచానికి బలాన్ని ఇస్తుంది. అందుకని చెప్పండి అందరూ, హిందూ హిందూ అంటాను, దేశ్కి బంధు అన్నాను. హిందూ హిందూ దేశ్కి బంధు, హిందూ హిందూ దేశ్కి బంధు, హిందూ హిందూ దేశ్కి బంధు. అలాగే